వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాధించాలన్న పట్టుదల సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించిన మన గోదావరికని ఆణిముత్యం అవినాష్ రెడ్డి. గ్రూప్ 1లో 61వ ర్యాంకు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫలితాల్లో 40వ ర్యాంక్. రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతన సవరణ చేయాలి. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ఆపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలి. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య డిమాండ్. తమ స్వలాభం కోసం పనిచేసే గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబం మంత్రి శ్రీధర్ బాబును అబాసుపాలు చేయాలని చూడడం మానుకోవాలి. INTUC సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి. వామపక్ష భావజాలాన్ని అంతం చేయడం ఎవరితరం కాదు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి డిమాండ్. గోదావరికని పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు. శనివారం కూలిన రాజేష్ థియేటర్ సమీపంలోని ఒకప్పుడు ఓ బార్ షాప్ను నిర్వహించిన సివిల్ కాంట్రాక్టర్ రాజమల్లు బిల్డింగ్. జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ, వ్యాపార రంగంలో తమ వాటా తమకు కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరుగుతుంది. బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ వెల్లడి. సేవా కార్యక్రమాల నిర్వహణలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ముందు భాగాన నిలుస్తుంది. రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు వెల్లడి. సాధించాలన్న పట్టుదల సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని మన గోదావరికని ఆణిముత్యం అవినాష్ రెడ్డి నిరూపించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో 2వ ప్రయత్నంలోనే 40వ ర్యాంక్ సాధించడమే కాకుండా గ్రూప్ 1 ఫలితాల్లో కూడా 61వ ర్యాంక్ సాధించారు. గోదావరికని మార్కండేయ కాలనీ దుర్గానగర్ నివాసం ఉంటున్న అవినాష్ తండ్రి నరసింహారెడ్డి OCP 3లో ఫిటర్గా పనిచేస్తుండగా తల్లి రాజమణి గృహిణిగా పిల్లల బాగోగులు చూస్తుంది. అన్నయ్య రాహుల్ రెడ్డి అమెరికాలో MS చేస్తున్నారు. ఇక అవినాష్ రెడ్డి స్టడీ విషయానికి వస్తే 10వ తరగతి వరకు గోదావరికని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో, ఇంటర్మీడియట్ హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో, బీటెక్ కూడా హైదరాబాద్లోనే కొనసాగింది. అవినాష్ రెడ్డి 2021లో బీటెక్ పూర్తి చేసుకుని అప్పటి నుండి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సివిల్ సర్వీసెస్లో 2 సార్లు మెయిన్స్ వరకు వెళ్ళగా ఇటీవల జరిగిన గ్రూప్ 1 పరీక్షలకు హాజరై 61వ ర్యాంక్ సాధించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ పరీక్షల్లో మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్ళగా 2వ ప్రయత్నంలోనే విజయం సాధించారు. మంగళవారం UPSC ప్రకటించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫలితాల్లో 40వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు మన గోదావరికని ఆణిముత్యం అవినాష్ రెడ్డి. ఈ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవినాష్ రెడ్డి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతంగానే ప్రిపేర్ అయ్యారు. గత 3 ఏళ్లుగా హైదరాబాద్లోనే ఉంటూ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అనుభవం ఉన్న వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ అందుకు సంబంధించిన బుక్స్ చదువుతూ యూట్యూబ్లో అందుకు సంబంధించిన అంశాలను తెలుసుకుంటూ సాధన చేశాడు. విజయుడు అయ్యాడు. కాగా అవినాష్ రెడ్డి జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించడం పట్ల తన తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. చదువు విషయంలో తాము ఎప్పుడూ తమ కొడుకును పూర్తి స్వేచ్ఛనిచ్చామని, గ్రూప్ 1లో 61వ ర్యాంక్ వచ్చినా అంతటితో ఆపాలని అనకపోవడం మూలంగానే తమ కొడుకు అవినాష్ రెడ్డి UPSCలో 40వ ర్యాంక్ సాధించారని, ఇందుకు తమకు గర్వంగా ఉందని తెలిపారు. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ బీటెక్ పూర్తి చేసినప్పటి నుండి తాను పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతూ వచ్చానని, కొన్నిసార్లు ప్రయత్నంలో విఫలమైన వెనకడుగు వేయలేదని, మళ్ళీ ప్రయత్నం చేసేవాడినని, అలా పట్టుదల సాధించాలన్న తపనతో ఉండడం మూలంగానే నేడు తాను 2వ ప్రయత్నంలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో 40వ ర్యాంకు సాధించడం జరిగిందని వెల్లడించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు మొదటిసారి విఫలమైన వెనకడుగు వేయొద్దని, తాము అనుకున్నది సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలని యువతకు సూచించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంక్ వచ్చిన నేపథ్యంలో తాను ఇందులోనే సేవలను అందించడానికి సిద్ధమయ్యారని తెలిపారు. నా పేరు చెరుకు అవినాష్ రెడ్డి. నేను ఈ మొన్నే రిలీజ్ చేసిన UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 40 సాధించాను.
సో నా జర్నీ వచ్చేసి యూపీఎస్సీకి నేను 3 years బ్యాక్ నేను గ్రాడ్యుయేషన్ అయిపోయాక కూర్చున్నాను. సో నేను నా స్కూలింగ్ మొత్తం ఇక్కడే గోదావరికని పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో చేశాను, కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో. ఆ తర్వాత నేను హైదరాబాద్ చైతన్య కాలేజ్లో జాయిన్ అయ్యాను. నా ఇంటర్మీడియట్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్లో చేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను బీటెక్ కూడా హైదరాబాద్లోనే కంటిన్యూ చేశాను. ఇక్ఫై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో నేను నా బీటెక్ని ఫినిష్ చేశాను. అది 2021 తర్వాత. అప్పటి నుండి నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. సో నా ఫస్ట్ అటెంప్ట్లోనే నేను మెయిన్స్ రాయగలిగాను. ఆ తర్వాత మళ్ళీ రెండో అటెంప్ట్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ మరియు ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ వరకు చేరుకున్నాను. బట్ అక్కడ కొంచెం సరిపడా మార్క్స్ లేక నేను అక్కడ నుండి మళ్ళీ కూర్చోవాల్సి వచ్చింది ఫ్రెష్గా. అప్పుడు 2024 నోటిఫికేషన్లో నేను యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ కూడా రాశాను, బట్ అది అక్కడ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళి ఇప్పుడు ఈ ర్యాంక్ సాధించగలిగాను. సో ఇది మొత్తం నాకు 3.5 years జర్నీ. సో త్రూఅవుట్ ది జర్నీ మా అమ్మ నాన్న సపోర్ట్ నాకు ఉంది. వాళ్ళు ఎప్పుడు కానీ నాకు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వెళ్ళావు, ఇంకా జాబ్ చేసుకోవచ్చు కదా అని అలా ఎప్పుడు అనలేదు. ఈవెన్ నాకు ముందు కూడా బీటెక్లో కానీ మంచి మార్క్స్ మంచి గ్రేడ్ ఉండేది, మంచి జాబ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు తీసుకోకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చినాను. అండ్ ఈవెన్ దో టఫెస్ట్ టైమ్స్లో కూడా ఎప్పుడు ఎక్కువ నన్ను క్వశ్చన్ చేయలేదు, ఎందుకు ఇలా వెళ్ళావు, జాబ్ చేసుకోవచ్చు కదా అని. సో అండ్ ఆ తర్వాత మళ్ళీ మొన్న జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా నాకు 61st ర్యాంక్ వచ్చింది. అక్కడ డిఎస్పీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. బట్ కరెంట్లీ ఇది ఆల్ ఇండియా సర్వీస్ అయినందున నేను ఇదే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంత కష్టపడినాక అంత ఎక్కువ సంవత్సరాలు కూడా వెళ్లకుండా ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. OCP3లో పనిచేస్తున్నాను. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి వెళ్ళి చాలా బ్రిలియంట్గా ఫస్ట్ మార్కులతోనే చదువుతున్నాడు. 10th గ్రేడ్లో వచ్చాడు, ఇంటర్లో గ్రేడ్ 8, బీటెక్ కూడా గోల్డ్ మెడల్ సాధించాడు. తర్వాత ఈ బీటెక్ పూర్తయిన తర్వాత సివిల్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. గ్రూప్ 1లో మొన్న 61 ర్యాంక్ కొట్టాడు. మేము ఎప్పుడు ఆయనను ప్రోత్సహించుకుంటూనే ఉన్నాం, ఎప్పుడు ఆయనను ఏమీ అడగలేదు. చదువుకుంటే జాబ్ వచ్చినా కూడా వదిలిపెట్టాడు. జాబ్ గురించి ఆలోచించలేదు, చదువుకుంటా అంటే చదువుకోమని చెప్పాను, ప్రోత్సహించాం. ఇప్పుడు ర్యాంకు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా అబ్బాయి గోదావరి నుంచి సెలెక్ట్ అయినా మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా అబ్బాయి గ్రూప్ 1లో యూపీఎస్సీలో 2 సాధించడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుండి వాడి గోల్కి నా ఆశకి ఈరోజు ఒక అర్థం దొరికిందని చాలా సంతోషపడుతున్నాను. రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతన సవరణ చేయాలని, అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ఆపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. గోదావరికని శ్రామిక్ భవన్లో శనివారం జరిగిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతనాల సవరణ ఇప్పటివరకు జరగలేదని, స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా 18,000 కనీస వేతనాల జీవో తీసుకువచ్చినా అదే అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని 73 షెడ్యూల్స్లోని పరిశ్రమల్లో కనీస వేతన సవరణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే అకాల వర్షం కారణంగా రైతులు పండించిన ధాన్యం తడవడం జరిగిందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతు ప్రణాళిక, వ్యవసాయ ప్రణాళిక ఇప్పటివరకు రూపొందించలేదని, వెంటనే రూపొందించి వ్యవసాయం సాఫీగా సాగేలా తోడ్పడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అడవులను నాశనం చేస్తూ ఆదివాసీల జీవనాన్ని, బతుకులపై ప్రభావం చూపుతూ మావోయిస్టుల మారణ హోమానికి కారణమవుతున్న ఆపరేషన్ కగార్ను ఆపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1 కోటి మంది కార్మికులకు సంబంధించిన కనీస వేతనాలు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు సవరించడం జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 5 రంగాలకు 18,000 బేసిక్గా నిర్ణయిస్తూ కనీస వేతనాల ఆదేశాలు రెడీ చేశారు. కానీ చివరి నిమిషంలో యాజమాన్యాలు అభ్యంతర పెడుతున్నాయని అబేయన్స్లో పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళా వాటి వైపు చూడలేదు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కనీస వేతనాలను సవరించాల్సిన అవసరం ఉంది. 73 షెడ్యూల్స్లో కార్మికులు అన్ని సంఘాలు కలిసి కనీస వేతనం 26,000 ఉండాలని కోరుతున్నాయి. కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన 18,000 అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగిన డిఏ కలుపుకుంటే 23,000 దాటుతుంది. ఆ 23,000 రూపాయలతోనైనా కనీస వేతనం నిర్ణయిస్తూ ఈ 73 షెడ్యూల్డ్ ఇండస్ట్రీస్కి నిర్ణయం చేయాలి, తక్షణం ఆదేశాలు జారీ చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. అట్లనే అకాల వర్షాలతో రైతుల ధాన్యం తడిచిపోయింది. తక్షణం ఆ ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మే నెల సగం దాటిపోయింది. ఇప్పటి వరకు రైతులకు సంబంధించి రుణ ప్రణాళిక కానీ వ్యవసాయ పంటల ప్రణాళిక కానీ రూపొందించలేదు. 2022 తర్వాత ఇలాంటి ప్రణాళికలు రూపొందించడం ఆపేశారు. ఇది రైతులకు అగమ్యగోచరంగా రైతుల్ని అట్లా ఎడారిలో వదిలిపెట్టినట్టు వదలడం తప్ప మరొకటి కాదు. ఒక ప్రణాళికాబద్ధంగా రైతులు నష్టపోకుండా వ్యవసాయం నడవాలంటే ఖచ్చితంగా వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలి. తగినటువంటి రుణాలు అందజేసేందుకు వీలుగా రుణ ప్రణాళిక తక్షణం రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లానే దండకారణ్యంలో మావోయిస్టుల మీద భయానకమైనటువంటి దాడి చేస్తున్నారు. మావోయిస్టుల మీద దాడి పేరుతో అమాయక ఆదివాసీలను చెరబడుతున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. మావోయిస్టులు అనుసరించేటువంటి పద్ధతి మీద, మావోయిస్టుల విధానం మీద సిపిఎంకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏ రాజకీయ పార్టీ మీదనైనా సరే, ఏ సంఘం మీదనైనా సరే ఈ రూపంలో మారణకాండను అమలు జరపడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు మావోయిస్టులు రైజ్ చేసేటువంటి సమస్యలన్నీ కూడా రాజకీయ సమస్యలు, ప్రజల జీవితాలకు సంబంధించిన సమస్య, ఆర్థిక, సాంఘిక, సామాజిక, సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉన్న సమస్యలు. అందుకని రాజకీయ సమస్యలు ఎప్పుడు చర్చల ద్వారా పరిష్కరించాలి, ప్రభుత్వ విధానాల్లో సవరించుకోవడం ద్వారా పరిష్కరించాలి. అట్లా కాకుండా 2026 మార్చి 31 కల్లా మావోయిస్టులను అంతం చేస్తామనే పద్ధతుల్లో ప్రకటించడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఫాసిస్టు ప్రకటన తప్ప ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అనుసరించాల్సిన పద్ధతి కాదు. ఇప్పుడు అనేక మంది మావోయిస్టులను హతమారుస్తున్నారు, వాటికి ఎన్కౌంటర్లను పేరు పెడుతున్నారు. అవన్నీ బూటకపు ఎన్కౌంటర్లు తప్ప నిజమైన ఎన్కౌంటర్లు కాదు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, ముత్యంరావు, మహేశ్వరి, భిక్షపతి, బూడిద గణేష్, శంకర్, జ్యోతి, సారయ్య, రవీందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. తమ స్వలాభం కోసం పనిచేసే గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబం మంత్రి శ్రీధర్ బాబును అబాసుపాలు చేయాలని చూడడం మానుకోవాలని ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపెల్లి సమ్మయ్య హితవు పలికారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి దాస్తో కలిసి ఆయన మాట్లాడుతూ గడ్డం ఫ్యామిలీ ఏనాడు పార్టీ కోసం, ప్రజల కోసం పని చేయలేదని, అలాంటి వ్యక్తులు కావాలని మంత్రి శ్రీధర్ బాబుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దాదాపు 30 సంవత్సరాలుగా రాజకీయ పదవులను అనుభవించిన వివేక్ వెంకటస్వామి కుటుంబం దళితులకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవి కోసం వివేక్ వెంకటస్వామి పార్టీ తీసుకున్న ఎస్సీ వర్గీకరణ కాదని, అన్నదమ్ముల్లో ఉన్న మాల మాదిగలను విడగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వివేక్ కుటుంబం ఎన్నికల సమయంలో రావడం, అన్ని పార్టీల వారికి డబ్బులు పంచడం, గెలవడం, ఆ తర్వాత పత్తా లేకుండా ఎప్పుడూ ఇదే తంతని ఎద్దేవా చేశారు. పార్టీలు మారడాలు, గ్రూప్ రాజకీయాలు చేయడం వివేక్ వెంకటస్వామి కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. డబ్బు, మద్యంతో కొందరిని ఎగవేసి ప్రజల కోసం పనిచేసే మంత్రి శ్రీధర్ బాబుపై అసత్యపు ప్రచారం చేయడం మానుకుని పార్టీ కోసం పనిచేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. వివేక్ వెంకటస్వామి గారు ఈ మధ్యకాలంలో కాన్స్టిట్యూన్సీని పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళిత వర్గాల శ్రేయస్సు కోసం, దళిత వర్గాల ప్రయోజనం కోసం పనిచేస్తుందని చెప్పి దళితుల్లో చీలిక తీసుకొచ్చి మాలా మాదిగ వర్గాలు వాళ్ళ ప్రయోజనాల కోసం కొట్లాడి రిజర్వేషన్ల కోసం పోరాడినప్పటికీ కూడా ఒక సోదరులాగా కలిసి ఉన్న వ్యక్తులను విభజించి ఆయన స్వప్రయోజనాల కోసం, ఆయన మంత్రి పదవి కోసం ఒక వర్గం నా వెంట ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గరనో కేంద్ర నాయకుల దగ్గర చెప్పుకోనికి ప్రయత్నం చేస్తున్న దాన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంలో కూడా
పార్టీ నిర్ణయాలను వ్యతిరేకం చేస్తూ అసెంబ్లీలో జరిగిన తీర్మానం ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా అసెంబ్లీలో జరిగిన తీర్మానాలను కూడా వ్యతిరేకిస్తూ మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా మరి కాల రాస్తూ ఒంటెత్తు పొగడబోతున్న వివేక్ గారికి ఇది సరైన కాదని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మచ్చలేని నాయకుడు అజాత శత్రువులాగా ఉన్నటువంటి ఏదైతే మన శ్రీధర్ బాబు గారు మరి ఏ వివాదాలకు పోకుండా ఎలాంటి గ్రూప్ తగాదాలు పెట్టకుండా ఎలాంటి గ్రూపులు మెయింటైన్ చేయకుండా ఒక కలక్షకమైన మనస్తత్వంతో ఒక మంచి ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీని మరి ఆయన తండ్రి నుండి ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రజలకు మరి కార్యకర్తలకు అందరికీ కూడా మేలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో వివేక్ గారు కేవలం ఆయన పదవి కోసం వచ్చి ఇవాళ ఉంటాడా, మరి రేపు బీజేపీకి పోతాడా, మరి టీఆర్ఎస్కి పోతాడో తెలియని పరిస్థితుల్లో ఉండి ఈ కాంగ్రెస్ ద్వారా ఎదిగినటువంటి మరి వివేక్ గాని వాళ్ళ సంతానం మరి వినోద్ గారు కానీ వంశీ గారు కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారిని అబాస్పాలు చేయడానికి శ్రీధర్ బాబు గారిని ఏదో ఆయన మీద అబాండాలు మోపడానికి చేస్తున్న ప్రయత్నం ఇది సరైనది కాదని తెలియజేస్తూ గడ్డం ఫ్యామిలీ వాళ్ళ చరిత్ర చూసుకున్నట్టయితే ఏనాడో గోనె ప్రకాశ్రావు 12 పేజీల ఉత్తరం రాసిన సందర్భాన్ని ఈరోజు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఐఎన్టీసీలో కొనసాగుతున్నాం. 60 ఏళ్ళు పూర్తి అయిపోయింది. చిన్నప్పటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అయితే దళితులుగా. ఈరోజు నీ కొడుకు కానీ నువ్వు కానీ ఏనాడు కానీ ఎన్ఎస్సిఐ కానీ యూత్ కాంగ్రెస్ కానీ పనిచేసిన దాఖలాలు ఏం లేవు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నో మీ నాన్నకాల నుంచి మొదలు పెడితే ఇప్పటికీ ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆఫీసు లేకుండా పోయింది. అది మీ ఫ్యామిలీ చేయబట్టే. ఆ రోజు మేము వెంకటస్వామి గారికి చెప్పినాము, తర్వాత మీకు కూడా చెప్పినాం. వివేకానందకి ఇక్కడ ల్యాండ్ ఉన్నది, అక్కడ ల్యాండ్ ఉన్నది, మనకు కంపల్సరీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నది కాబట్టి ఆఫీస్ అండ్ ఇవరకు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లేకపోవడం అనేది సిగ్గుసేటుగా మేము భావిస్తున్నాం. అది వెంకటస్వామి గారి గడ్డం ఫ్యామిలీ వాళ్ళ పుణ్యమే ఈరోజు ఇక్కడ జాగలు లేకుండా పోయినాయి. అది మేము దాన్ని ఖండిస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు టైసన్ శ్రీనివాస్, గడ్డం కృష్ణ, కచ్చకాయల సదానందం, దేవి భూమయ్య, వెంకటేశ్వర్లు, ఓదెలు, వెంకటస్వామి, నయీం, మల్లేశం, ఆంజనేయులు, బుచ్చిరెడ్డి, సదయ్య, బాబు, మధు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో పార్టీని మరింత బలమైన రాజకీయ శక్తిగా ముందుకు తీసుకెళ్తామని, వామపక్ష భావజాలాన్ని అంతం చేయడం ఎవరితరం కాదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన గోదావరికని భాస్కర్రావు భవన్లో మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మావోయిస్ట్ నేతలను ఎన్కౌంటర్ పేరుతో చంపుతూ పైచాచిక ఆనందాన్ని పొందుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు. మావోయిస్టు పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుదామని, ఆయుధాలను పక్కన పెట్టి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం హేయమైన చర్య అని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగ్గర్ను నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చడానికి ఆపరేషన్ కగ్గర్ను చేపట్టిందని తెలిపారు. అలాగే సిపిఐ జాతీయ మహాసభలు సెప్టెంబర్లో చండీగఢ్లో, తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆగస్టులో మేడ్చల్ జిల్లాలో జరుగుతున్నాయని, ఆలోపు శాఖపట్టణ మండల జిల్లా మహాసభలు పూర్తి చేయాలన్నారు. ఇప్పుడు ఈ కర్రెగుట్ల పరిణామాలు చూస్తూ ఉంటే కేసీరావును కూడా తీసుకొచ్చి మావోయిస్టు అధినేత ప్రధాన కార్యదర్శి ఉన్నాయని తీసుకొచ్చి కూడా ఆయనను కాల్చెప్పినటువంటి పరిస్థితి ఉదంతం చూస్తూ ఉంటే ఇది ఊటకు వెనుకుంటకు అద్దం పడుతుంది అనేది చెప్పొచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన మేము సిపిఐ పార్టీ పోదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ, న్యాయ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అసలు ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలుస్తుంది. ఎవరు కారకులు, అది ఎన్కౌంటరా, బుడికి ఎన్కౌంటరా, కాల్చమ్ముతున్నారా, ఏం జరుగుతుందో తెలుస్తాం. ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది మేము ఏరేస్తామని. శాంతియుత సిద్ధం అంటే కూడా చర్చలు చేయట్లేదు. ఇది నియంతృత్వానికి అద్దం పడుతుంది. రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రభుత్వం పాల్పడుతుంది. ఈ సందర్భంగా తెలియపరుస్తాము. కాబట్టి రానున్న కాలంలో కూడా ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలా. ఇవాళ ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. ఇంకోవైపు చూస్తే న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి మొన్ననే మరి ప్రమాణ స్వీకారం చేసి తన స్వంత రాష్ట్రం మహారాష్ట్రకు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కనీసం ఆయనకు డీజీపీ సిఎస్ కనీసం కరోనా కావాలి మాట్లాడాలి. అంటే ఎంత దూరం పోతుందంటే ఒక అన్ని వ్యవస్థల పైన మాదే పెత్తనం ముద్రేసుకుంటాం అనేటువంటి పరిస్థితి పోవడం అనేది చాలా దుర్మార్గం. ఒక
ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకరన్న, జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గోసిక మోహన్, జిల్లా పూర్వ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కనకరాజ్, తాళ్లపల్లి మల్లయ్య, కొండం స్వామి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠారెడ్డి, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు తాళ్లపల్లి లక్ష్మణ్, మార్కాపూర్ సూర్య తదితరులు పాల్గొన్నారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంత నగర్ అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు కోసం జరుగుతున్న కూల్చివేత కొనసాగుతుంది. రోడ్డు వెడల్పు కోసం రోడ్డుకు అడ్డుగా ఉన్న బిల్డింగ్లను తొలగించడంలో రామగుండం నగరపాలక సంస్థ వెనకాడడం లేదు. ఇందులో భాగంగా గోదావరికని మార్కండేయ కాలనీ ఎంట్రన్స్లో రాజేష్ థియేటర్ దగ్గరలోని ఒకప్పుడు ఓ బార్ షాప్ను నిర్వహించిన సివిల్ కాంట్రాక్టర్ రాజమల్లుకు చెందిన బిల్డింగ్ను రామగుండం నగరపాలక సంస్థ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ప్రొక్లైనర్లతో కూల్చివేశారు, నీలమట్టం చేశారు. ఈ కూల్చివేత దృశ్యాన్ని చూడడానికి జనం తండోపతండాలుగా తరలొచ్చారు. కాగా ఈ కూల్చివేత క్రమంలో బిల్డింగ్ కూలగా శిథిలాలు ఒక్కసారిగా కూల్చుతున్న ప్రొక్లైనర్ మీద పడింది. అప్రమత్తతో ఉన్న ప్రొక్లైనర్ ఆపరేటర్ ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. ప్రొక్లైనర్ దెబ్బతింది. విద్యుత్ లైన్ స్తంభాలు కూడా నీలమంటమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ, వ్యాపార రంగంలో తమ వాటా తమకు కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరుగుతుందని బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ తెలిపారు. బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బీసీ మేలుకొల్పు రథయాత్ర శనివారం గోదావరికని పట్టణానికి చేరుకుంది. గోదావరికని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి బీసీ ఆజాదీ ఫెడరేషన్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించి యాత్రను చౌరస్తా వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ స్థానిక బీసీ నాయకులు గట్ల రమేష్తో కలిసి మాట్లాడుతూ ఈ దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు సరైన అవకాశాలు లేక అన్ని రంగాల్లో వెనుకబడి అణగారిన వర్గాలుగా పేదవారుగా ఉన్నారని, నిజానికి ఈ దేశానికి మూల నివాసులైన ప్రజలు మెజార్టీ ప్రజలు బీసీలని, ఈ స్వతంత్ర భారతదేశంలో మెజార్టీ ప్రజల లక్ష్యాలను పక్కన పెట్టి కార్పొరేటీకరణకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని, విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలను కల్పించాలని, జనాభా ప్రాతిపదికన వాటాను అందించాలని, తద్వారా బీసీల అభివృద్ధి సాధించి ప్రతి పౌరుడు అభివృద్ధి ద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో మా వాటా మాకు కావాలనేటువంటి నినాదంతో ఇవాళ ఈ యొక్క బీసీ మేల్కొల్పు యాత్ర గోదావరికనికి చేరుకున్నది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ప్రారంభమైనటువంటి బీసీ మేల్కొల్పు యాత్ర ప్రతి పల్లెను, ప్రతి గూడాన్ని తిరుగుతూ గోదావరికని పట్టణానికి ఈ సందర్భంగా రావడం జరిగింది. బీసీ మేల్కొల్పు యాత్ర ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి పౌరుడి అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి అవుతుంది. కాబట్టి అట్టడుగు వర్గాలైనటువంటి శ్రామిక వర్గాలు, ఉత్పత్తి వర్గాలైనటువంటి బీసీలను అభివృద్ధి చెందించాల్సినటువంటి బాధ్యత, వారి హక్కుల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో బీసీలకు హక్కులను పంచాలని మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో పెట్టబోతా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పేపర్ల ద్వారా లీకులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. 42% వాటా కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పెట్టారు. అసెంబ్లీ తీర్మానం కోసం అనేక పోరాటాలు జరిగాయి. మేము ఆమరణ దీక్షలు చేసి ప్రాణాలకు తెగించి పోరాటం చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ స్పందించి పీసీసీ చీఫ్గా బీసీ బిడ్డను పెట్టడం, అదే రకంగా కులగణన చేయడం, అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. కానీ ఆ అసెంబ్లీ తీర్మానాన్ని అమల్లోకి తీసుకురావాలి. అమల్లోకి వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యాత్రకు కని బీసీ నాయకులు గట్ల రమేష్, ముస్తఫా, మాజీ ఎంపీ ఉప్పరి శ్రీనివాస్, సింగరేణి బీసీ కార్మిక సంఘం నాయకులు నవీన్, కోటేశ్వరరావు తదితరులు స్వాగతం పలకగా వడ్డేపల్లి మనోహర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాదీ ఫెడరేషన్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు చిందం సునీత, నాయకులు బండి నిఖిల్, వడ్డేపల్లి మనోహర్, గుమ్మల శ్రీనివాస్, జక్కని శ్రీకాంత్, అశోక్, స్థానిక కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల నిర్వహణలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ముందు భాగాన నిలుస్తుందని రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు తెలిపారు.
గోదావరి కని మెయిన్ చౌరస్తాలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నేడు 24వ రోజుకు చేరుకుంది. 24వ రోజు శనివారం సింగరేణి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ చందుపట్ల రాధా మల్లారెడ్డి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బల్మూరి అమరేందర్ రావు మాట్లాడుతూ రామగుండం రిక్రియేషన్ క్లబ్ ద్వారా 24 రోజులుగా రోజుకు 1000 మందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని, ఇందుకు క్లబ్ సభ్యులంతా సహకారం అందిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నారని తెలిపారు. అలాగే రామగుండం రిక్రియేషన్ క్లబ్ ద్వారా భవిష్యత్తులో ఎన్నో సేవా కార్యక్రమాలను చైతన్యవంతమైన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరి కని చౌరస్తాలో ప్రజానికానికి మజ్జిగ పంపిణీ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈరోజు 24వ రోజు చేరుకున్నది. ఈరోజు కార్యవర్గ సభ్యులు చందుపట్ల రాధా మల్లారెడ్డి గారు వారి యొక్క వివాహ దినోత్సవ సందర్భంగా ఈరోజు మజ్జిగను వారు స్పాన్సర్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అధిక సంఖ్యలో వినియోగించుకోవడం జరుగుతున్నది. ముందు కూడా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం కోసం సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం వాళ్ళ స్ఫూర్తిని పొంది ఇక ముందు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయడం కోసం ముందుకు రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో రిక్రియేషన్ క్లబ్ ఉపాధ్యక్షులు విక్రమసింహగౌడ్, ఆర్గనైజర్ జీవన్ బాబు, సభ్యులు కొమరవెల్లి సుధాకర్, కోదండ రామాలయం చైర్మన్ గట్ట రమేష్, ప్రెస్ క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్, పాత్రికేయులు శంకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాధించాలన్న పట్టుదల సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించిన మన గోదావరి కని ఆనిముత్యం అవినాష్ రెడ్డి గ్రూప్ 1లో 61వ ర్యాంకు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫలితాల్లో 40వ ర్యాంక్. రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతన సవరణ చేయాలి. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ఆపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలి. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య డిమాండ్. తమ స్వలాభం కోసం పనిచేసే గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబం మంత్రి శ్రీధర్ బాబును అబాసుపాలు చేయాలని చూడడం మానుకోవాలి. ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి. వామపక్ష భావజాలాన్ని అంతం చేయడం ఎవరితరం కాదు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి డిమాండ్. గోదావరి కని పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు. శనివారం కూలిన రాజేష్ థియేటర్ సమీపంలోని ఒకప్పుడు ఓ బార్ షాప్ను నిర్వహించిన సివిల్ కాంట్రాక్టర్ రాజమల్లు బిల్డింగ్. జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ, వ్యాపార రంగంలో తమ వాటా తమకు కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరుగుతుంది. బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ వెల్లడి. సేవా కార్యక్రమాల నిర్వహణలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ముందు భాగాన నిలుస్తుంది. రామగుండం రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.